ఒకసారి ఈ వీడియో చూడండి. ఏటీఎం కాడికి పోయి ప్రార్థన చేసిన ఏసిన వాళ్ళ దీంట్లో డబ్బులు వచ్చిన కాకని పలికిన నా ఏటీఎంలో 270 రూపాయలు మాత్రం ఉన్నాయి. ప్రార్థన చేసిన ఏటీఎం కార్డు పెడితే 1,64,444 రూపాయలు నా బ్యాంకులోకి వచ్చినాయి. ఏసునామంలో పరలోక బంగారంలో నుంచి ఒక తులం గొలుసు రోడ్డు మీద పడను కాక 4 గంటలకు అడిగిన 7 గంటలకు ఉప్పల రింగ్ రోడ్ కాడ దొరికింది. నాకు ప్రార్థన చేయమని అన్నాడు. ఆ నూనె ఒక గిన్నెలో పోసుకొని లోపలికి తీసుకుపోయి ఏసు రక్తం చేయం ఏసునామం చేయమని రుద్దుతా ఉన్నా. ఆ ఒంట్లోకి వెళ్ళి సీస ముక్కలు బయటికి రావడం మొదలైంది. సీస ముక్కలు పెద్ద పెద్ద ఇప్పుడు ఇది గ్లాస్ అనుకోండి, ఇది ఇట్లా పడేస్తే ఎట్లా దాని ఆకారంతో పగులుతాయా, అడ్డదిడ్డంగా పగులుతాయి కదా, అట్లాంటి ముక్కలు ఆ ఒంట్ల నుంచి బయటికి రావడం మొదలైంది. ఇంత పెద్ద చాకులు, ఒక 15 చాకులు, మొత్తం మేకులు, సూదులు, రకరకాల వస్తువులు ఆమె ఒంట్ల నుంచి. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఈవిడ పిలిపించుకున్న జనాలకి, ఈవిడ ఇంకా పాస్టర్ నమ్ముతున్న ఇమ్మెచ్యూరిటీ పీపుల్ కి నేను చెప్పేది ఏంటంటే, మిమ్మును బట్టియే కదా రోమియోలకు రాసిన పత్రిక 2:24 ఏమంటే తెలుసా, మిమ్మును బట్టియే కదా దేవుని నామాన్ని నిజాలను బట్టి దూషింపబడుతుంది. మీరు ఎలా తగలట్టారు కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, మీరు ఎలా మాట్లాడతారు కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. మీరు కట్టకుండా ఎవడండి యేసుప్రభు గురించి మాట్లాడుతుంది, ఎవడు యేసుప్రభు గురించి మాట్లాడడు. కానీ ఈ ఫేక్ పాస్టర్ని అడ్డం పెట్టుకుని యేసుప్రభుని అన్యాయంగా తిడుతున్నారు వీళ్ళంతా కలిపి. ఎవడు పడతాడు మాట్లాడడు యేసుప్రభు గురించి, ఎవడు పడతాడు ట్రోల్ చేయడు. కారణం ఎవరంటే ఈవిని పిలిపించుకొచ్చిన జనాలు, ఈవిని ఇంకా నమ్ముతున్న ఇమ్మెచ్యూరిటీ పీపుల్. మీరు ఇంకా బైబిల్ చదవకుండా ఇలాంటి నమ్ముతూ ఉంటే మీరంతా అమాయకమైన జనాలు ఇంకెవరు లేరు.